హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, పర్సోనా కంపెనీ వాళ్ళు వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వర్క్ చేయడానికి కంపెనీ వాళ్ళే ఫ్రీ ల్యాప్టాప్ అండ్ అలాగే వైఫై అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా అండ్ వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి పర్సోనా అనమాట. వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ అబౌట్ జాబ్ కనుక చూసుకుంటే పర్సోనా ఇస్ ద కంపెనీ టాప్ స్టార్ట్అప్. ఇది వచ్చేసి టాప్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. యూజ్ టు హైర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ వాట్ యూ విల్ డూ కనుక చూసుకుంటే డ్రాఫ్టింగ్ మెయిల్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ అండ్ అలాగే హ్యాండ్లింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ అనమాట. బిజినెస్ కమ్యూనికేషన్స్ సంబంధించిన మెయిల్స్ని మీరు డ్రాఫ్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. టేకింగ్ వీడియో కాన్ఫరెన్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్ఫేసింగ్ విత్ క్లయింట్స్ అండ్ అలాగే కస్టమర్స్ అనమాట. సో క్లయింట్స్ అలాగే కస్టమర్స్తో ఇంటర్ఫేసింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ మీటింగ్స్ అండ్ అలాగే ఈవెంట్స్ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ ఏవైనా ఉన్నా సరే మీరు స్కెడ్యూల్ చేయడం, ప్లాన్ చేయడం అండ్ అలాగే ఈవెంట్స్ని కండక్ట్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రీసెర్చ్ అండ్ అలాగే డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్, క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా, అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్లీట్ వర్క్ అనేది మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ చక్కగా ఉండాల్సి ఉంటుంది. స్కిల్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ యాప్స్ అండ్ టెక్నాలజీ. సో యాప్స్ మీద అండ్ అలాగే టెక్నాలజీ ఎలా యూస్ చేయాలి అనేది మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు కమిట్ లాంగ్ టర్మ్ అండ్ ఫుల్ టైం అనమాట. ఎబిలిటీ టు వర్క్ యూఎస్ బిజినెస్ అవర్స్ అనమాట. స్పెసిఫిక్ టైం, సెంట్రల్ టైం అండ్ అలాగే ఈస్టర్న్ టైం. ఈ యొక్క యూఎస్ బిజినెస్ అవర్స్లో మీరు వర్క్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ బట్ వీ విల్ టేక్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ యూ విల్ హ్యావ్ ఎన్ ఇంటూ అకౌంట్ అనమాట. సో ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళే వర్క్ అయితే నేర్పిస్తారు. వర్క్ నేర్పించి సో జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. దిస్ పొజిషన్ ఈజ్ ఫర్ సీరియస్ అండ్ కెరీర్ ఓరియంటెడ్ క్యాండిడేట్స్ అనమాట. అదర్ క్వాలిటీస్ వీ లుక్ ఫర్ కనుక చూసుకుంటే ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అట్ వర్క్ ఆర్ ఇన్ స్కూల్ అండ్ ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ మినిమల్ గైడెన్స్ అనమాట. సో మినిమల్ గైడెన్స్ని యూజ్ చేసుకుని మీరు ఎటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు సాల్వ్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ఆర్ స్కూల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ అలాగే స్కిల్స్ అట్ యాంటిసిపేటింగ్ టీమ్ మెంబర్స్ నీడ్స్ అనమాట. విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రిజర్వ్స్ అనమాట. ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ రిసోర్స్ఫుల్నెస్, ప్రొఫెషనలిజం. సో ఇవి వచ్చేసి అదర్ క్వాలిటీస్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ శాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. సో బెస్ట్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఆల్ ఓవర్ గ్లోబ్లో మీరు ఎక్కడి నుండైనా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ గ్లోబ్లో మీరు ఎక్కడి నుండైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ అలాగే అడ్వాన్స్మెంట్, ఏ ఫాస్ట్ పేస్ అండ్ అలాగే కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, వామ్ అండ్ అలాగే ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్, ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. బెనిఫిట్స్ అట్ పర్సోనా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంటాయి అండ్ అలాగే పెయిడ్ సిక్ అండ్ అలాగే వెకేషన్ లీవ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మంత్లీ టెక్ అలవెన్సెస్ అండ్ అలాగే ఆపర్చునిటీ టు బి పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్, అదర్స్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో నెక్స్ట్ ఫ్రీ ల్యాప్టాప్ అండ్ అలాగే వైఫై అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎన్ని గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అడిగినవన్నీ ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్
అప్లికేషన్ ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని కూడా కంప్లీట్గా ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయినట్టు మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అది వస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అయినట్టు కన్ఫర్మేషన్ అనమాట. సో మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు వెళ్ళిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సో వాళ్ళు టెలిఫోనిక్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.